హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే చిక్కుడుగాయతో నిలవ పచ్చడి అండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చిక్కుడుగాయల సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేస్తారండి. ఈ చిక్కుడుగాయ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ చిక్కుడుగాయ పచ్చడిని పెరుగన్నంలో కూడా ట్రై చేయొచ్చండి. ఈ చిక్కుడుగాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకుందాం రండి. ఇక్కడ నేను చిక్కుడుగాయ పచ్చడి కోసం 1/2 కేజీ చిక్కుడుగాయలను అయితే తీసుకున్నామండి. ఈ పచ్చడి కోసం నేను చూపిస్తున్న 2 అంగుళాల చిక్కుడైతే చాలా బాగుంటుందండి. ఈ చిక్కుడు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. చిక్కుడుగాయని లేతగా కాకుండా కొంచెం ముదరగా గింజలు ఉన్నట్టు తీసుకోవాలండి. మనం తీసుకున్న చిక్కుడుగాయల్ని 2-3 సార్లు వాష్ చేసి తీసుకోవాలండి. మీకు కనుక ఇలాంటి చిక్కుళ్ళు దొరకకపోతే నార్మల్గా ఉన్న చిక్కుడుగాయలను కూడా తీసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ముదరగా గింజలు ఉన్నట్టు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని పొడిగుడ్డు మీద ఆరబెట్టి చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న చిక్కుడుగాయల్ని ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిక్కుడుగాయల్ని నారలు తీసుకోవాలండి. అటు ఇటు నారలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుగాయలకి నారలన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఈ పచ్చడికి 250 గ్రాముల ఆయిల్ అయితే పడుతుందండి. ఈ ఆయిల్ పల్లీల నూనె అయితే తీసుకున్నామండి. పచ్చడికి నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి అలాగే నిలవ కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న చిక్కుడుగాయలను వేసుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు, 20-30% వేగితే సరిపోతుందండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. దీన్ని చల్లారిన తర్వాతే మనం పచ్చడిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని చిట్పటమనేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 6-7 ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే 125 గ్రాముల చింతపండు గుజ్జునైతే వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి చిక్కగా తయారవ్వాలండి. అప్పుడు మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే 40 గ్రాములు తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు అన్నది బాగా చిక్కబడిపోయింది. ఆయిల్ పూర్తిగా పైకి తేలింది కాబట్టి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న చిక్కుడుగాయల్లో ఇప్పుడు మనకి 1/2 కేజీ చిక్కుడుగాయలకి 100 గ్రాముల కారం అయితే సరిపోతుందండి. అదే పచ్చడి కారం ఎక్కువగా ఉంటే 10 గ్రాములు తక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 75 గ్రాముల సాల్ట్ని అయితే తీసుకుంటున్నానండి. కప్పు లెక్క అయితే 1 కప్పు కారానికి 3/4 కప్పు సాల్ట్ అయితే పడుతుందండి. సాల్ట్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయించి పొడి చేసుకున్న పౌడర్ని అయితే వేసుకుంటున్నానండి ఇందులోనే. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తాలింపు పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇలా స్టీల్ గిన్నెలో ఉంచుకున్నా పర్వాలేదండి. లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 రోజులు పక్కన పెట్టుకోవాలండి. 2 రోజుల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ పూర్తిగా పైకి తేలిందండి. ఇప్పుడు దీన్ని మనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక్కసారి తిప్పుకోవాలండి. ఇక్కడ పచ్చడికి గరిటె పెట్టేటప్పుడు చెమ్మ లేకుండా చూసుకోండి. చెమ్మ తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది. 2 రోజుల తర్వాత మనకి ముక్కకి పులుపు, ఉప్పు, కారం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చిక్కుడుగాయ నిలవ పచ్చడి మనకి బయట ఉంటే 2-3 నెలలు నిలవ అయితే ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకునే పళ్ళం అయితే ఒక 5 మంత్స్ అయితే
నిలవ ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.